అపూర్వ భూమికి సంబంధం తీసుకొస్తుంది, పెళ్లి సంబంధం. పెళ్లి వాళ్ళు వస్తారు. పెళ్లి వాళ్ళు వచ్చినాక అందరు కూర్చుంటారు. పెళ్లి కొడుకు కూడా వస్తాడు. అపూర్వ అంటుంది కదా, భూమి గురించి అన్ని తెలిసినా కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు రఘుపతి అన్నయ్య అని చెప్పేసి వాళ్ళ బావ శరత్చంద్రతో చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత శరత్చంద్ర అంటాడు కదా, మీరా వెళ్ళి భూమిని తీసుకురా పొమ్మా అని అంటాడు. అప్పుడు మీరా అలాగే అన్నయ్య అనుకుంటూ వెళ్తుంది. వెళ్ళి పోయి భూమి భూమి అని పిలిస్తే భూమి గదిలో ఉండదు. భూమి గది అంతా వెతుకుద్ది, భూమి కనిపించదు. కనిపించకపోతే మళ్ళీ కిందికి వచ్చి అంటుంది కదా అపూర్వతోటి, వదినా వదినా భూమి తన రూమ్లో లేదు, కనిపించట్లేదు వదినా అని చెప్పేసి అంటుంది వాళ్ళ వదినతో. అప్పుడు శరత్చంద్ర, అపూర్వ, పెళ్లి కొడుకు వాళ్ళందరూ షాక్ అయి చూస్తారు. తర్వాత బయటికి అపూర్వ వాళ్ళ బావ చీరకు బయటికి వచ్చి వాళ్ళ బావతో అంటుంది కదా, అపూర్వ భూమి కనిపించట్లేదట బావ అని చెప్పేసి అంటే, అప్పుడు వాళ్ళ బావ ఏం చేస్తాడు, భూమి ఫోన్కి కాల్ చేస్తాడు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఫోన్ వస్తుంది. అప్పుడు భూమి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి కంగారుగా అంటాడు శరత్చంద్ర. అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. కానీ భూమి మట్టుకు వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్తుంటుంది. వెళ్ళి గేటు తీసి లోపలికి వెళ్ళబోతుండగా వాళ్ళ శారదత్తయ్య బయటనే కూర్చుంటుంది. సడన్గా భూమిని అలా చూస్తుంది. చూసి శారదత్తయ్య దగ్గరికి భూమి వెళ్తుంది. అసలు ఎందుకు వెళ్తుంది? ఈ సంబంధం వస్తుందని భూమికి ముందే తెలుసా, లేకపోతే కావాలని సంబంధాన్ని చెడగొట్టుకోవడానికి అక్కడికి వెళ్తుందా, లేకపోతే వాళ్ళ అత్తయ్యతో ఏదైనా విషయాలు మాట్లాడడానికా, లేకపోతే వాళ్ళ బావ గగన్తో ఏమైనా విషయాలు చెప్పడానికి వెళ్తుందా? ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.